God was there, I was also there. But he did not help me at all. But when Guru came in the field, he helped. So he's greater. Of course, he gave me such a good mark. But that I'm here. My master has given me all experiences. I am full of experience. And I have not read much that I clearly say. I have not read much, but that is the only experience I talk on it and write on it. All things he has shown me practically. So practical experience there. So when I talk in a assertive manner. శ్రీమద్ భాగవతంలోని గోపికల కథను చదివాను. బృందావనంలోని గోపికలు ఎంతో అదృష్టవంతులు. వారు ఎల్లప్పుడూ భగవాన్ శ్రీకృష్ణుడి ఆలోచనలోనే మునిగి ఉండేవారు. అటువంటి గోపికల స్థాయిలో నా సతీమణి కూడా ఉండేది. ఆమె పేరు బ్రిజ్ రాణి. బృందావన గోపికల వలె ఈమె కూడా శ్రీకృష్ణుడి భక్తురాలే. చాలా విశిష్ట వ్యక్తిత్వం గల స్త్రీమూర్తి. ఈ జన్మలో ఆమె నా భార్య అయినందుకు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. మా చిన్న ఇంటిలోనే నివసిస్తూ ఎప్పుడూ భగవంతుని ధ్యాసలో మైమరిచిపోయేది. తన పుట్టింటిలో ఉన్న హోదా, అంతస్తు నేను ఎన్నడూ తనకు కల్పించలేకపోయాను. అయితే ఆమె వాటిని ఎన్నడూ పూర్తిగా మరిచిపోయింది. ఆమె గంభీరత, ఆచారాలలో పట్టింపు, ధైర్యం, నడవడికలో ముక్కుసూటితనం ఎంత గొప్పగా ఉండేవంటే ఆమెతో కలిసి ఎంతో కాలం నుంచి జీవిస్తున్నప్పటికీ నాకు ఆమెను చూస్తే కొంత సిగ్గు, జంకు కలిగేవి. నా ఈ ఆధ్యాత్మిక యాత్రలో మొదటి నుంచి నా వెన్నంటి సహాయ సహకారాలు అందించింది తనేనని చెప్పడం నాకు గర్వకారణం. లక్ష్యం వైపు సాగిన నా ప్రయాణంలో ఆమె ఎంతో సహాయం చేసింది. ప్రేమ, విశ్వాసాలే కవచంగా కలిగిన ఆ పవిత్ర ఆత్మ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అటువంటి వేరొక వ్యక్తిని నేను చూడలేదు. ఆమె నా శాశ్వత సహచరి, శరణాగతికి నిలువుటద్దం, సత్యాన్వేషణలో నన్ను ప్రోత్సహించింది. ఈ మార్గంలో నన్ను నిరంతరం జాగరూకతతో నిలిపింది. నా దృష్టిలో ఆమె స్వయాన సత్యరూపమే. మా ఆఖరి అమ్మాయి సుశీల పుట్టినప్పటి సంఘటనని మీకు తెలియజేస్తాను. అప్పుడు తనకి 1 సంవత్సరం ఉండొచ్చు. ఒకనాటి రాత్రి నా భార్యకు స్వప్నంలో సూర్యునిలా ప్రకాశించే కిరీటధారి, ముదురు దేహవర్ణంతో ఎరుపు రంగు వస్త్రాలు ధరించి చేతిలో పాశంతో ఒక వ్యక్తి దర్శనమిచ్చారు. మీరెవరు, ఇక్కడికెందుకు వచ్చారు అని నా భార్య ప్రశ్నించింది. తనను యమధర్మరాజు అంటారని, ఆమె జీవితకాలం పూర్తయిందని, అందుకని తీసుకుని వెళ్ళడానికి వచ్చినట్లు చెప్పారు. దానికి ఆమె, ప్రభు, మానవ ఆత్మలను తీసుకెళ్లడానికి మీ భటులే వస్తారని నేను విన్నాను. మరి మీరు ఎందుకు స్వయానా వచ్చారు అని అడిగింది. అప్పుడు ఆయన, నీవు సకల సద్గుణాలతో కూడిన స్త్రీమూర్తివి. నా మనుషులు ఈ పనికి సరిపోరు, కనుక నేనే స్వయంగా వచ్చాను అన్నారు. అనంతరం యమధర్మరాజు ఆమె దేహంలో నుంచి బొటనవేలు అంత పరిమాణంలోని సూక్ష్మమైన ఆత్మను గ్రహించి దక్షిణ దిశగా ప్రయాణమయ్యారు. చిన్నతనం నుండి నాకు తెల్లవారుజామున 4ంటికి లేచే అలవాటు ఉండేది. మేమిద్దరం కలిసి కూర్చుని ధ్యానించేవారం. ఆమె తన మంచంపై చలనం లేకుండా ఉండడం చూసి నేను ఆశ్చర్యంతో ఆమెను కప్పి ఉన్న దుప్పటిని తొలగించాను. ఆమె వదనం పాలిపోయి జీవం లేకుండా ఉండడం చూసి మ్రాన్పడిపోయాను. మొట్టమొదటిసారిగా నేను తనకు భార్యగా, తను నాకు భర్తగా భావించి ఎంతో వేదన చెందాను. ఆమె లేని ఈ జీవితం వృధా అని, అర్థం లేనిదని భావించాను. ఈ ఎడబాటు భయంకరంగా, భరింపరానిదిగా తోచింది. భగవంతుడి కృప వల్ల ఇంకో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఆమె సజీవంగా లేచి కూర్చుంది. ఆమె లేవగానే ముందు నాకు నమస్కరించి తన స్వప్న వృత్తాంతమంతా వివరించింది. నన్ను తీసుకుని పోయిన ప్రదేశంలో కేవలం కాంతి తప్ప ఇంకేమీ లేదు. అక్కడంతా ప్రముఖంగా శాంతి మాత్రమే వ్యాపించింది. ఒక దివ్య వాణిని నా చైతన్యం అనుభూతి చెందింది. నీ జీవితం ముగిసిపోయింది, అయితే నువ్వు చెయ్యాల్సిన పని ఇంకా మిగిలి ఉంది. నీవెంతో సద్గుణవంతురాలువు కనుక నీకు శాశ్వత రక్షణ లభిస్తుంది. నీ భర్త ఒక సత్పురుషుడు. నీవు
ఆయన పనిలో ఆయనకు సహాయకారిగా ఉండు. నీపై దైవకృప ఉంది. సంప్రదాయాన్ని పాటిస్తూ నీ కార్యాన్ని కొనసాగించటానికి తిరిగి వెళ్ళు. నీ దివ్య చర్యల ఫలితంగా నీ మోహపు పరదా నశింపబడింది. ఎటువంటి కోరికలు, మోహం లేనటువంటి ఒక నిర్జీవ వ్యక్తిలాగానే నీవు కోరుకున్నంతకాలం జీవిస్తావు. నీవు ఇష్టపడినప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలి తిరిగి రావచ్చు అని ఆ దివ్యవాణి తెలిపినట్టు ఆమె చెప్పింది. ఈ కల వివరించాక ఆమె తన నడుము పైభాగంలో ఉన్న ఎరుపు రంగు వలయాకారపు ముద్రను చూపింది. ఆమె అక్కడి నుండి సెలవు తీసుకుని బయలుదేరే ముందు ఏర్పడిన గుర్తు అది. భగవంతుని లీలలు వర్ణనాతీతం కదా, కనుక ఇందులో ఆశ్చర్యపోవటానికి ఏమీ లేదు. ఆ రోజు నుండి మా అనుబంధం భార్యాభర్తల సంబంధం కన్నా మరింత గాఢమైంది. ఇప్పుడు ఆమె ఒక పరిపూర్ణ సాధ్వి. ఆమె హృదయం దయతో నిండిపోయింది. హిమాలయాల వంటి ఉన్నత వ్యక్తిత్వం సంతరించుకుంది. మచ్చలేని ఆ వ్యక్తిత్వంతో మా సత్సంగాన్ని స్వచ్ఛతతో నింపసాగింది. ఒకసారి సత్సంగ్ మధ్యలో ఒక అభ్యాసి నా ప్రయత్నాలన్నీ వమ్ము చేస్తున్నట్లు గ్రహించాను. నేనతన్ని హెచ్చరించాను, మందలించాను. అయినా అతను తీరు మార్చుకోలేదు. నా ప్రయత్నాలన్నీ వృధా అవసాగాయి. అలసిపోయాను. ఇతని వల్ల మిగిలిన వారు ప్రభావితమవుతారని అనిపించసాగింది. తా చెడ్డ కోతి వనమల్లా చిరిచిందని సామెత ఉంది కదా. అతన్ని మా సంఘం నుంచి వెలివేయాలని నిర్ణయించుకున్నాను. బహుశా అదే అతనికి సరైనదేమో. అతన్ని బయటికి పంపించి వేశాను. అయితే అతను వేరొక ద్వారం గుండా ఇంటిలోకి ప్రవేశించాడు. నా భార్యకు ఏం జరిగిందో వివరించాడు. ఆమె భూమాత అంత సహనం కలది. పెద్ద మనసుతో మొత్తం విన్నది. అతన్ని లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని సలహా కూడా ఇచ్చింది. అతను ఎంత అదృష్టవంతుడో కదా. సత్సంగ్ ముగిశాక నేను లోనికి వెళ్ళి నా భార్యకు జరిగింది అంతా చెప్పాను. అప్పటికీ నా కోపం చల్లారలేదు. నేను తనను బయటకు పంపేశానని, అతనికి ఇంకా ఇక్కడికి ప్రవేశం లేదని ఆమెకు చెప్పాను. నా ముఖ కవళికలు గమనించకుండా ఆమె అన్న మాట నాకు శరాఘాతంలా తగిలింది. తండ్రిగా మీకు బయటకు పంపే హక్కు ఉంది. అయితే తల్లిగా నేను అలా చేయలేను. ఆమె గొప్ప హృదయానికి, నిర్మలమైన మనసుకి నా మీద నాకే సిగ్గేసింది. ఆమె అంతరంగ సౌందర్యం వర్ణించనలవిగానిది. ఆమె వల్ల నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. సరే, అయితే అతనికి చెప్పు, రేపటి నుండి రావచ్చునని అన్నాను. ఆమె సున్నిత హాస్యం తొణికిసలాడుతుండగా, అతను బయటికి వెళ్తే కదా నేను పిలవగలిగేది అన్నది. తల్లి ప్రేమమై ఒడిలోంచి లేచినట్లుగా ఆ వ్యక్తి వెంటనే లోపలి గది నుండి బయటకు వచ్చి నన్ను పట్టుకొని ఏడ్వడం ప్రారంభించాడు. నేను ఎంతో బాధపడ్డాను. ఆ కన్నీటి ప్రవాహంలో అన్ని అపోహలు కడిగివేయబడ్డాయి. అతని పారదర్శకత నేనెంతగా ఇష్టపడ్డానంటే, మా సత్సంగీ కుటుంబంలో ఇప్పుడు అతను ఒక ముఖ్యమైన వ్యక్తి. యేసుక్రీస్తు చెప్పిన ఒక విషయం నాకు గుర్తొచ్చింది. ఒక వ్యక్తి దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి. మందలోంచి ఒక గొర్రె తప్పిపోయింది. లోయలో మేతమేస్తున్న మిగిలిన 99 గొర్రెలను వదిలి తప్పిపోయిన దాన్ని అతను వెతకటం మొదలుపెట్టాడు. దాన్ని కనుగొన్నప్పుడు అతని ఆనందం మందలోని మిగిలిన 99 గొర్రెలను చూసిన ఆనందం కన్నా చాలా ఎక్కువగా ఉంది. స్వర్గంలోని తండ్రి కూడా అలాగే భావిస్తారు అని అంటారు యేసుక్రీస్తు. నా ఆధ్యాత్మిక సోదరుల విషయంలో కూడా నేనెలా వ్యవహరించాలనే విషయంలో ఒక పాఠాన్ని నేర్పినందుకు నా భార్యకు నా హృదయాంతరాళాలలో కృతజ్ఞతలు అర్పించాను. ఇంటా బయట నా మార్గదర్శి, నా సద్గురువు, నా భగవంతుడు నన్ను నడిపించే విధానానికి నా హృదయం ఉల్లాసంతో ఉప్పొంగిపోయింది. ఇదంతా ఆయన వల్లనే సాధ్యం. పూజ్య లాలాజీ 1914 నుండి ఒక క్రమ పద్ధతిలో సత్సంగాన్ని ఏర్పాటు చేసి సాధకులకు శిక్షణనివ్వడం మొదలుపెట్టారు. పవిత్ర గ్రంథాలలో ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను అందరికీ తేలికగా అర్థమయ్యే విధంగా సరళ రీతిలో తేటతెల్లం చేసి అసలైన జ్ఞానం అందరి సొత్తు అనే విధంగా వారు వివరించారు. కానీ దురదృష్టవశాత్తు వారి రచనలన్నీ మనకు అందుబాటులో లేవు. ఆ మహానుభావుడు 1931 ఆగస్టు 14న తమ భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. వారి తరువాత ఈ ఆధ్యాత్మిక ఉద్యమానికి
బాధ్యత వహించిన బాబూజీ దీనిని 1945లో శ్రీరామచంద్ర మిషన్ పేరుతో ఒక వ్యవస్థాపూర్వకమైన సంస్థగా ఏర్పరిచారు. ఈనాడు అది ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో విస్తరించింది. వేల సంఖ్యలో వాలంటీర్లు, ప్రశిక్షకుల మద్దతుతో లక్షలాది మంది హార్ట్ఫుల్నెస్ను సాధన చేస్తున్నారు. తద్వారా ఆది గురువుల కలల సాకారానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు.